ఈ మధ్య ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో పోలింగ్ శాతం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ ఓట్లు పోల్డ్ అనేటువంటిది మనకు చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారంటే అవేర్నెస్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్ కింద ఓట్లు చనిపోయినటువంటి వాళ్ళ పక్కకు తీసేయడం, ఊరు మారినటువంటి వాళ్ళని పక్కకు తీసేయడం, వలసదారులను పక్కన పెట్టడం, తర్వాత ఆ ప్రాంతంలో లేని వేరే ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టడం, ఇవన్నీ చేయడం బట్టి ఇప్పుడు ఓటు కరెక్ట్గా పోల్ అవ్వడం జరిగింది. అప్పటికీ కూడా ఇంకా 84% అలాగ అవుతూ ఉన్నది. 70 దాటింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందనేటువంటిది స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఈ ఎలక్ట్రల్ ఓట్స్ కనుక కరెక్ట్గా మనం చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ చనిపోయినటువంటి వాళ్ళు, వలసదారులు వంటి వాళ్ళు పక్కన పెట్టినట్లయితే తప్పనిసరిగా ఓటు పర్సంటేజ్ ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం దొరుకుతుంది. జై హింద్, జై భారత్.